రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పిఏ కె నాగేశ్వరరావు లిక్కర్ స్కామ్లో కొన్ని కోట్లు కొల్లగొట్టారని, అలాగే కొన్ని ఆస్తులు కూడా సంపాదించుకున్నారని చెప్పి సిట్ అధికారులు 2 రోజుల నుంచి అయితే విచారిస్తూ ఉన్నారు. సో ఈ విచారణలో మరి అతను ఎటువంటి విషయాలు చెప్పే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఇది కనుక ప్రూవ్ అయితే జగన్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి గారి పిఏని విచారణ చేస్తాం. సో ఇప్పటికే వాళ్ళ మిసెస్కి సంబంధించి లేదంటే అతనికి సంబంధించి ఎంతవరకు ఆస్తులని ఇలాంటివన్నీ కూడా వారు విచారణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట. అంటే మనకి మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గొడవ అంతా ఏంటి, జగన్ని అరెస్ట్ చేయాలి, మీరు పర్మిషన్ ఇవ్వండి అని పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని అడిగాడని. అంటే జగన్ అరెస్ట్ చేయాలంటే పవన్ కళ్యాణ్ అమిత్ షా మోడీ పర్మిషన్ లేకుండా జగన్ని అరెస్ట్ చేయలేము అన్న ఒక ధోరణి ఉంది. సో ఈ నేపథ్యంలో లిక్కర్ స్కామ్లో జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉందా అనేది ఇప్పుడు వార్త. ఎందుకంటే జగన్ని అరెస్ట్ చేయాలంటే ఏదో ఒక స్కామ్లో జగన్ని అరెస్ట్ చేయాలి, మామూలుగా అయితే అరెస్ట్ చేయలేం. సో ఆల్రెడీ లిక్కర్ స్కామ్ జాగ్రత్తగా ఈ మధ్యకాలంలో చూస్తే మనం లిక్కర్ స్కామ్ మీద సిట్ అనేది చాలా పకడ్బందీగా వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఆల్రెడీ దాంట్లో కొంతమంది అప్రూవర్గా కూడా మారిపోయారు. సో వాళ్ళు మొత్తం బయట పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే లిక్కర్ స్కాము ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా పురంధేశ్వరి పెద్ద ఎత్తున ఆధారాలు సేకరించి అమిత్ షాకి ఫైల్ కూడా సబ్మిట్ చేసింది. ఆమె చెప్పిన ప్రకారం సంవత్సరానికి 25,000 కోట్లు జగన్ బ్యాచ్ కాజేశారని చెప్పి, సో 4 ఏళ్లలో 1,00,000 కోట్లు కుంభకోణం జరిగింది. దానికి అనుగుణంగానే గవర్నమెంట్ షాపుల్లో ఎక్కడ కూడా క్యాష్ పేమెంట్లు తప్ప డీటెయిల్ పేమెంట్లు లేవు. ఇవాళ భిక్షగాళ్ళు కూడా డీటెయిల్ పేమెంట్కి వచ్చేసారు. ఎందుకంటే కార్డు ఇస్తున్నారు, సార్ దీన్ని స్కాన్ చేయండి సార్ అంటున్నారు. సో అటువంటి దాంట్లో వైన్ షాపులో డీటెయిల్ పేమెంట్ లేకుండా ఇవాళ మనం ఊహించుకుంటామా? సో కానీ జగన్ కావాలని క్యాష్ పేమెంట్లు పెట్టి ఆ క్యాష్ మొత్తం చూపించకుండా సంవత్సరానికి 25,000 కాజేశారనేది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఫైళ్ళ మీద పడింది కూడా వాసుదేవ్ రెడ్డి, బెవరేజెస్ డైరెక్టర్ మీద పడ్డారు. అక్కడి నుంచి మొత్తం ఫైల్స్ అవన్నీ కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే అంతకుముందు ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ రాగానే ఫైల్స్ అన్నీ మాయమైపోయినాయి. చాలా కాల్ చేశారు, హార్డ్ డిస్కులు కాల్ చేశారు. ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రమాణ స్వీకారం చేయకముందే ఫైల్స్ వాటన్నిటి మీద వాళ్ళందరి మీద దాడులు చేసి ఫైల్స్ అవన్నీ కూడా భద్రపరుచుకుంది తెలుగుదేశం పార్టీ. సో అందువల్ల అప్పటి నుంచి ఒక ప్లాన్డ్ ప్రకారం వస్తున్నారు. కానీ ఇక్కడ 25,000 కోట్లు అనేది వీళ్ళు పెట్టలేదు, ఓన్లీ 3,500 కోట్ల స్కామ్గానే పెట్టారు. ఎందుకంటే ఏది ప్రూవ్ చేయగలుగుతామో అంతవరకే ఆరోపణలు పెట్టాలి. మనం ఎక్కువ ఆరోపణలు పెడితే అవి ప్రూవ్ చేయలేం. ఎప్పుడైనా కూడా ఆర్థిక కుంభకోణాల్లో ట్రైల్ ఆఫ్ ద మనీ అంటారు. ట్రైల్ ఆఫ్ ద మనీ అంటే మనీ ఎక్కడ నుంచి ఎక్కడికి ఎలా ట్రావెల్ అయింది, ఎవరికి బెనిఫిషరీ, అంతిమంగా ఎవరి దగ్గరికి పోయింది అనేది ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవసరం. సో అందుకని సిట్ వేశారు. ముందుగా సిఐడి అన్నారు, సిఐడి సరిగా చేయలేదని మళ్ళీ సిట్ వేశారు. ఇప్పుడు ఈ సిట్ మాత్రం ఒక పకడ్బందీగా ఒక ప్లాన్డ్గా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. సో అందులో భాగంగా 2 రోజుల నుంచి జగన్ పిఏ, ఆయన పేరు కేఎన్ఆర్ అంటే కె నాగేశ్వర రెడ్డి, కేఎన్ఆర్గా బాగా పాపులర్ అనమాట. సో ఆయన్ని గ్రిల్లింగ్ అంటారు. అంటే ఆయన గట్టిగా మొన్న బుధవారం 9 గంటలు, నిన్న కూడా ఒక దాదాపు 7-8 గంటలు ఆయన్ని విచారించారు సిట్ వాళ్ళు. దీంట్లో చాలా విషయాలు బయటపడ్డాయని, జగన్కి లింక్ చేసే విషయాలు చాలా వచ్చాయని, నెక్స్ట్ టార్గెట్ జగనే అనేది ఇప్పుడు వార్త బయటకు వస్తుంది. ఎందుకంటే జగన్ అరెస్టుకు ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అంటే చంద్రబాబు లాగా ఎలక్షన్ ముందు అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది, అదే ఇప్పుడు అరెస్ట్ చేస్తే జగన్కి సింపతి రాదు. పైగా చంద్రబాబును అరెస్ట్ చేసినా తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది, లోకేష్ గట్టిగా ఉన్నాడు, ఒక స్ట్రక్చర్ ఉంది, వాళ్ళకి వ్యవస్థల్లో పట్టుంది, అవన్నీ ఉన్నాయి.
కానీ జగన్ పరిస్థితికి వచ్చేసరికి జగన్ ఒక 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ పార్టీ ఉంటుందా? ఆ పార్టీలో ఉండే 4-5 మాట్లాడే వాళ్ళని కూడా వీళ్ళు కొనేయడమో లేకపోతే వాళ్ళని తొక్కేయడమో చేస్తారు. సో అరెస్టులో ఉంటాయి. దాంతో ఆ పార్టీ తరపున నడిపేవాళ్ళు ఎవరు? అప్పుడంటే 16 నెలలు జైల్లో ఉన్న ఇటు వాళ్ళమ్మ విజయమ్మ ఉన్నింది, షర్మిల ఉన్నింది, వీళ్ళు కొంత సింపతిని క్రియేట్ చేయడానికి ఉపయోగపడారు. లేడీస్ ముగ్గురు కూర్చోవడం, అక్కడ ఇక్కడ దీనంగా ఉండడం, ఈ విజువల్స్ వీళ్ళు వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ పనికొచ్చాయి. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో ఆ సింపతి రాకుండా ఎలా ప్లాన్ చేయాలనేది చేసుకుంటూ వెళ్తున్నారు. సో అందుకని ఖచ్చితంగా జగన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంది. బట్ విత్ ఆధారాలు, అంటే బెయిల్ రాకుండా ఉండాలంటే స్ట్రాంగ్ ఆధారాలు ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఈడీ కానీ ఎంటర్ అయితే త్వరగా బెయిల్ రాదు. ఇప్పటి వరకు ఏంటంటే సిట్ ఉంది, ఈడీ కూడా ఆల్రెడీ ఎంటర్ అవుతుంది. బట్ ఈడీ స్ట్రాంగ్గా పిఎంఎల్ఏ చట్టం కింద కానీ పెట్టగలిగితే, మనం చూసాంగా కవితకి 6 నెలలు బెయిల్ రాలేదు, కేజ్రీవాల్కి 6 నెలలు బెయిల్ రాలేదు, సంజయ్ సింగ్ లాంటి వాళ్ళకి 1 ఇయర్ బెయిల్ రాలేదు. సో అలాగా పిఎంఎల్ఏ చట్టం కింద కానీ వేస్తే బెయిల్ అంత ఈజీగా రాదు. ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టంలో ట్విన్ క్లాజ్ అని ఒకటి ఉంటుంది. ఆ ట్విన్ క్లాజ్ ప్రకారం సుప్రీంకోర్టు అనుకున్నా కూడా బెయిల్ ఇవ్వలేదు. ఆ ట్విన్ క్లాజ్ ఏంటంటే అతను ఆ వ్యక్తి ఆడగాని మగ్గాని నేరం చేయలేదని కోర్టు నమ్మాలి. దట్ ఈజ్ 1. మామూలుగా బెయిల్ ఇచ్చేటప్పుడు అవేమి ఉండవు. నేరం చేశారా లేదనే చర్చ కాదు. బెయిల్ ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే 3 కారణాల వల్ల రిజెక్ట్ చేస్తారు. ఒకటి, సాక్షుల్ని ఏమన్నా తారుమారు చేస్తాడా, అంటే సాక్షుల్ని ఏమన్నా బెదిరించడం, ప్రలోభాలకు గురి చేస్తాడా, సాక్ష్యాధారాలను ఏమన్నా తారుమారు చేస్తాడా, 3వది దేశం వదిలి వెళ్ళిపోతారా, ఫ్లైట్ రిస్క్ అంటారు. ఈ 3 కారణాలతో బెయిల్ ఇవ్వరు. అంత తప్ప నేరం చేశాడా లేదనే చర్చ అప్పుడు ఉండదు. కానీ పిఎంఎల్ఏ చట్టంలో నేరం చేశాడా లేదా, చేయలేదని కోర్టు నమ్మితేనే బెయిల్ ఇవ్వాలి. రెండవది, మళ్ళీ ఈ వ్యక్తి ఈ నేరం చేయరు బయటికి వెళ్ళినా అని కూడా కోర్టు నమ్మాలి. ఈ 2 ఉంటేనే కోర్టు బెయిల్ ఇవ్వాలి. అది పిఎంఎల్ఏ చట్టంలో ఉండే ఒక దారుణమైన క్లాజ్. ఈ క్లాజు ఉండడం వల్లనే ఎవరికి బెయిల్ ఇవ్వలేకపోతారు త్వరగా, కోర్టులు ఇవ్వాలనుకున్నా కూడా. సో అది ఇప్పుడు పెట్టాలనేది ప్లాన్. సో ఈ నేపథ్యంలో కేఎన్ఆర్ది ఇప్పటి వరకు ఏ విషయాలు బయటకు వచ్చాయని చూస్తే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఉన్నాడు. మోహిత్ రెడ్డి తిరుపతిలో 10 ఎకరాలు కేఎన్ఆర్ ఇన్ఫ్రా అనే వీళ్ళకి ఒక కంపెనీ ఉంది కేఎన్ఆర్కి. ఆ కంపెనీ డైరెక్టర్గా ఉన్న వాళ్ళ భార్య శశికళ పేరుతో 10 ఎకరాలు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఉంది. ఆ 10 ఎకరాల గవర్నమెంట్ రేటు ప్రకారం 8 లక్షల ఎకరా ఉంది. కానీ మార్కెట్ రేటు కోట్లు ఉంటుందని చెప్తున్నారు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడలో కార్ షోరూమ్లు ఉన్నాయి. నెంబర్ 3, శశికళకి అకౌంట్లకి 13,85,00,000 ట్రాన్స్ఫర్ అయినట్టుంది. ఆ డబ్బులకి సోర్స్ ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒకటి గట్టిగా అడుగుతున్నారు. సో అదొకటి ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు, తిరుపతి, విజయవాడలో ఫ్లాట్స్ ఉన్నాయండి. ఆ ఫ్లాట్ల వివరాలు కూడా వీళ్ళు సిట్ సేకరించింది ఇతనికి. అలాగే ప్రకాశం జిల్లాలో ల్యాండ్స్ ఉన్నాయంట. ఆ ల్యాండ్స్ వివరాలన్నీ కూడా, డాక్యుమెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశారు. అమెరికాలో వీళ్ళ భార్య బంధువుల పేరుతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారంట ఈ కేఎన్ఆర్. సో దాని వివరాలు కూడా కలెక్ట్ చేశారు. దాంతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డితో కూడా వీళ్ళకి లావాదేవీలు జరిగాయి. సో పుత్తా శివశంకర్ రెడ్డి నివాసంలో కూడా నిన్న సోదాలు జరిగాయి. అతనికి నోటీసు కూడా ఇచ్చారు. సో అంటే ఒక రకంగా మెల్లగా ఒక వల విసిరారు. ఆ వలలో కేఎన్ఆర్ క్లియర్గా ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతని అక్రమాస్తులు 100 కోట్లలో ఉన్నాయి. అతను మామూలుగా పిఏలకి ఎంత శాలరీ ఇస్తారు, అఫ్సీల్గా శాలరీ అనేది పెద్ద ఉండదు. కానీ ఇంత 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ కుంభకోణంలో అతను క్లియర్గా జగన్ తరపున పనిచేశాడు. మొత్తం కలెక్షన్స్ ఎట్లా వెళ్ళాలి, అమౌంట్ అంతా, అంటే జగన్కి వెళ్ళాల్సిన అమౌంట్ అంతా కూడా ఇతని పేరుతో ఉంది. సో కాబట్టి ఇతను ఇరుక్కుంటే ఇప్పుడు ఇతను సేవ్ చేసుకోవడం కోసం జగన్ కూడా ఇరుక్కునే అవకాశాలు ఉంది అనేది ఇప్పుడు చెప్తున్నారు. సో అంటే జగన్ పిఏ వరకు అయితే వెళ్ళగలిగింది కేసు, జగన్ వరకు వెళ్తుందా లేదనేది మనం చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.